వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, వర్గీకరణ కోరుకున్న దళిత బిడ్డలందరూ అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి అని చెప్పి, పెంచుకునే విధంగా తల్లిదండ్రులు పాత్ర పోషించాలని చెప్పి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం 4 రోజుల పాటు ప్రచారం చేస్తాం. మూడోది, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా.